లెంట్ డే స్టార్ట్ అయినాయి కదమ్మా, నేను రేపటి నుంచి ఉపవాసం ఉంటామా? ఎంతసేపు ఉండాలా? మనం ఉపవాసము లెంట్ డేస్లో మాత్రమే చేయడం కాదు. అప్పుడే చేయాలని ఎవరు చెప్పారు? అలా ఆచారంగా చేసేది కాదు. ఉపవాసం ఉన్నప్పుడు ఎంతసేపు ఉపవాసం ఉండాలా అనేది కూడా కాదు. మనం ఉపవాసం ఉన్నప్పుడు మనము ఎంతసేపు ప్రార్థన చేశాము, ఎంతసేపు బైబిల్ చదువుకున్నాము, దేవునితో మనము ఎంతసేపు సహవాసం చేశాము అన్నదే ఇంపార్టెంట్. అర్థమైందా? ఉపవాసం ఒక లెంట్ డేస్లోనే కాదు, ఎప్పుడైనా చేయొచ్చు. ఉపవాసం ఎలా ఉండాలి అన్నది మా నాన్న నాకు చెప్పిన ఒక విషయం నీకు చెప్పనా? పగలంతా పొద్దున మధ్యాహ్నం అన్నం తినేసేయి, రాత్రికి ఉపవాసం ఉండు. రాత్రంతా ప్రార్థన చెయ్యి, ఆ ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు జవాబు ఇస్తాడని మా నాన్న నాకు చెప్పాడు. నేను నీకు చెప్తున్నాను, నువ్వు ఉపవాసం ఉండాలి అనుకుంటే నైట్ ఉండి 1 గంట ప్రార్థన చేసుకో. ప్రభువా, మా అమ్మను మా నాన్నను కాపాడు, మేము చిన్నప్పుడు మంచిగా చదువుకోవాలి, ఆత్మీయంగా ఉండాలి, నీ పరిచర్య చేయాలని 1 గంట ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ఆచారమైన ఉపవాసాలు, ఆచరణ అట్లాంటివి కాదు. ఓకే, అర్థమైందా?